హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మన మెడికల్ పేస్లో అయితే ఓంఫలైటిస్ అంటే ఏంటి అనేది అయితే చూద్దాము. సో ఈ ఓంఫలైటిస్ అనే డిసీజ్ కండిషన్ని మనం న్యూబోర్న్స్లోనే చూస్తామన్నమాట. సో న్యూబోర్న్స్ అంటే అప్పుడే పుట్టిన పిల్లల్లో కానీ ఇలాంటి వాళ్ళల్లో అయితే మనం చూస్తాం. సో ఓంఫలైటిస్ అనేది చాలా రేర్ డిసీజ్ అనమాట. రేర్ డిసీజు అండ్ ఇది ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. సో అంబిలికల్ కార్డ్ ఏదైతే ఉందో, అంబిలికల్ కార్డ్ అంటే ఏంటి, అమ్మకి మదర్కి అటాచ్మెంట్ అన్నమాట. సో బేబీ పుట్టిన తర్వాత దాన్ని కట్ చేసి క్లాంప్ వేస్తారు. యాక్చువల్గా క్లాంప్ వేసినప్పుడు ఏమవుతుందంటే, లైక్ కొన్ని రోజుల తర్వాత అంబిలికల్ కార్డ్ క్లాంప్ అనేది డ్రై అయిపోయి దాని ఇష్టంగా అది వచ్చేస్తుంది అన్నమాట. కానీ ఇలా కాకుండా అటాచ్మెంట్లో ఉన్నప్పుడే బేబీస్కి ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ద్వారా ఏమవుతుందంటే ఫీవర్స్ రావడము, సివియర్ ఇన్ఫెక్షన్కి దారితీస్తుంది అన్నమాట. అండ్ ఇది మనం ఎప్పుడు చూడగలము అంటే 3 to 5 డేస్ తర్వాత, బేబీ పుట్టంగానే 3 నుండి 5 రోజుల తర్వాత, లేదా 5 డేస్ నుండి 9 డేస్, ఇలాగా ఈ టైమ్స్లో అయితే ఇలాంటి ఇన్ఫెక్షన్ అనేది గుర్తిస్తారనమాట. సైన్స్ ఎట్లా ఉంటాయి, ఏ ఏ లక్షణాలు కనిపిస్తాయి దీనికి అనేసి అంటే, ఎక్కువ రెడ్ కలర్లో ఉండడము, ఉబ్బిపోవడము, లేదంటే ఆ బొడ్డు ఏదైతే ఉందో అంబిలికల్ కార్డ్ అనేది, అది ఏదైతే ఉందో దాని నుండి చీము గారడము, గట్టిగా అయిపోవడము. అండ్ వన్ మోర్ థింగ్, ఆ స్కిన్ అనేది కూడా కంప్లీట్గా కలర్ చేంజ్ అయితే కనిపిస్తుంది అన్నమాట. అండ్ చాలా సిమ్టమ్స్ లైక్ ఈ ఇన్ఫెక్షన్ వస్తే ఏమవుతుంది ఆటోమేటిక్గా, సో బేబీస్ అప్పుడే పుట్టిన పిల్లలకి ఇమ్యూన్ సిస్టమ్ అనేది తక్కువ ఉంటుంది. అండ్ ఆ ఎన్విరాన్మెంట్కి అడాప్ట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది అన్నమాట. సో అంత టైం పట్టే టైంలో ఇలాంటి చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ అటాచ్ అయ్యాయి అనుకోండి పిల్లలు, సో రిస్క్లు ఎక్కువ అన్నమాట. సో దీన్నే మనం ఓంఫలైటిస్ అనేది అంటాము. సో ఇవి ఎందుకు జరుగుతుంది, ఆల్రెడీ మనం చూసాం కదా, మెయిన్ కాజ్ వచ్చి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అన్నమాట. యా, సో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ, క్లాంప్ సరిగ్గా వేయకపోవడం వల్ల కూడా. అండ్ వన్ మోర్ థింగ్, కాజెస్ ఏమున్నాయి, లైక్ సేఫ్ డెలివరీ జరగకపోవడం వల్ల, లేదా హోమ్ డెలివరీస్ జరుగుతాయి ఇంట్లోనే కనేయడం వల్ల, క్లాంపులు సరిగ్గా వేయకపోవడం వల్ల. సో ఇలాంటి వాటి వల్ల బయట ఇన్ఫెక్షన్ అనేది పిల్లలకి త్వరగా స్ప్రెడ్ అయ్యే అవకాశాలు అయితే చాలా అయితే ఉన్నాయన్నమాట. అండ్ వన్ మోర్ థింగ్, వీటి వల్ల సివియర్ ఇన్ఫెక్షన్స్ కూడా బేబీస్ అనేవి ప్రోన్ అవ్వడం అయితే జరుగుతాయన్నమాట. ఎందుకు అంటే, లైక్ అప్పుడప్పుడే రెసిస్టెన్స్ పవర్ అనేది బయట ఎన్విరాన్మెంట్కి బేబీ అడాప్టివ్ అవుతూ ఉంటుంది. అలాంటి టైంలో ఇన్ఫెక్షన్ ఎక్కువైందనుకోండి, లైక్ బేబీ చనిపోయే వరకు కూడా ఇలాంటి సమస్యలు అయితే దారితీస్తాయన్నమాట. సరే, థ్యాంక్ యూ గైస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.